జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి ఈ పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. పవన్, చెప్పండి, ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరకు నిలయమైన ములుగు జిల్లా మేడారం అటు రేవంత్ రెడ్డి గారు అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మేడారంకి విచ్చేస్తున్నారన్న ఒక ఆనందంతో అక్కడ ఉన్న ములుగు జిల్లా ప్రజలు కావచ్చు, ఆదివాసులు సమ్మక్క సారలమ్మ గద్దెలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు ప్రసన్నకర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే సీఎం రాకతో మేడారం మొత్తం సంబరాలతో కలకల్లాడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే రంగురంగుల పూలతో ఆలయ ప్రాంగణం విరలిస్తుంది. అయితే భద్రతా ఏర్పాట్లు కూడా ఒకవైపు పూర్తయినాయి. అయితే పూల తోరణాలతో గద్దెల అలంకరణ విషయాల కోసం మనం మాట్లాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం మేడారం జాతర జరుగుతున్నప్పుడు చూస్తాం. కానీ ఇక్కడ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఆహ్వానంగా అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, గిరిజనులు, ఆదివాసులు కూడా సమ్మక్క సారలమ్మని పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది పువ్వులతో రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది, పూజలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మేలు విషయంలో ప్రత్యేక వర్షాలు కురుస్తున్న సందర్భంలో కావచ్చు, ఇక సంక్షేమ పథకాలు అమలు విషయంలో కావచ్చు, 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తున్న అంశంతో, అంటే ఇంకా మరింత ముందుగా ఆ ఉత్సాహాన్ని కూడా సమ్మక్క సారలమ్మ అందించాలనే అంశంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అమ్మవార్లకు నిలువెత్తున బంగారం కూడా సమర్పిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం రాష్ట్రంలో అటు సకాలంలో వర్షాలు పడాలని చెప్పేసి కూడా రైతులు సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యంతో కూడా ఉండాలని చెప్పేసి కూడా అమ్మవార్లకు సీఎం మొక్కుకుంటున్నారు. అయితే గిరిజన ఆదివాస సంస్కృతికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంలో ఇది అతిపెద్ద విషయం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని, అయితే పవర్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలు ఏవి అని అడిగితే ఏం చెప్తారండి? ముఖ్యంగా ములుగు జిల్లాలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అక్కడి నుంచి ప్రారంభించడం కావచ్చు, అలాగే కొన్ని ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం కావచ్చు. అలాగే పింఛని లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో, వితంతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు అర్హులు ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు అందజేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పూజల అనంతరం మేడారంలో ప్రస్తుతం 2 కీలక అంశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. దాంట్లో మొదటిది చేయుత పింఛన్లు, ఇందాక మనం మాట్లాడుకుని చేయుత పింఛన్లు పత్రాలు కూడా పంపిణీ వృద్ధులకు, ముఖ్యంగా వితంతుల వికలాంగులకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రెండో విషయం కూడా ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ప్యూరిఫైర్ వాటర్ సరిగ్గా మనకు దొరకదు, పూర్తిగా అంటే నీరు లభ్యత ఉండని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీటి బొట్టు మనకు అందాలి, తాగునీరు అందాలనే ఆ నేపథ్యంతో కూడా వైపు తాగునీరు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. సో తాగునీరు విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సరైన మంచినీరు దొరకక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి అటు వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి 2 ఏళ్లకు ముఖ్యంగా జాతరకు వచ్చే 1 కోటి మంది భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కూడా ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ మరొక ముఖ్యమైన నిర్ణయం అని ఒకవైపు నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. శివాని, ఇక్కడ అలాగే పవన్, ములుగులో 868 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టు రకరకాల కార్యక్రమాలు కూడా ములుగు జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రకరకాల కార్యక్రమాలకు కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా ఒకవైపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇట్లాంటి హడావిడి అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రతిపక్షం విమర్శిస్తున్నా గానీ కొంతవరకు అంటే ఈ 2.5 ఏళ్లలో వివిధ జిల్లాల్ని కూడా మేము పూర్తి స్థాయిలో ఎంచుకోవడం జరుగుతుంది. పూర్తిగా అంటే కొన్ని సరైన ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే మేము పూర్తిగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఆదివాసులు, గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి మరీ దగ్గరగా ఉన్నారు. సో ప్రతి అటు ఆదివాసుల ఖచ్చితంగా కాపాడుకోవాలి, అటవీ సంపదను కూడా మనం కాపాడుకోవాలి. సో వాళ్ళకి అండగా నిలిస్తే వాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉంటారన్న అంశంతో కూడా రకరకాల కార్యక్రమాలు కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితి మనకు అక్కడ తెలుస్తుంది.
రైట్ పవన్, అయితే ఇప్పుడు ఈ ఈ టూర్ కి సంబంధించి మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి వెనకాల సీతక్క కూడా మనం కనిపిస్తున్నదో. అయితే ఈ టూర్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు నేతలు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఏ నేతలు అక్కడ ఉన్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఆ మంత్రి సీతక్కతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొన్న పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ని కూడా ఒకవైపు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కూడా కొంత పొలిటికల్ వర్గాల్లో ఈ వార్త సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయంలో ఇది ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతున్న అంశాన్ని కూడా తెరపైకి వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈసారి ఆ ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా మళ్ళీ పార్టీ దక్కించుకోలే ప్రజలకి 2.5 ఏళ్లలో ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు అందించామనే అంశాన్ని మనం ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ ఏదైతే సీట్ కైవసం చేసుకుంటే ఆ గతంలో వచ్చిన సీట్ శ్రీనివాస్ మల్లన్న పార్టీ నుంచి విడిపోవడం కావచ్చు, అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పక్కా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించుకోవాలి. ఇది మనకు